సార్ మా బాబుకి గై పౌడర్ పట్టొచ్చా? అంటే ఇది యాక్చువల్‌గా చాలామందికి గ్రైప్ వాటర్ అనేది ట్రెడిషనల్‌గా అంటే మన తాతల దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా గ్రైప్ వాటర్ బేబీకి పడితే అది కడుపు నొప్పి రాకుండా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది, మంచిగా నిద్రపోతాడు. ఇలా చాలా చాలా కారణాలు చెప్పి గ్రైప్ వాటర్ ట్రెడిషనల్‌గా చాలా సంవత్సరాలు పెట్టి వాడుతూనే ఉన్నారనమాట. యాక్చువల్‌గా పీడియాట్రిషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఈవెన్ ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ కూడా స్ట్రాంగ్‌గా మేము కండెమ్ చేస్తున్నాం అనమాట అది. అంటే గ్రైప్ వాటర్ వాడడం మంచిది కాదని. ఎందుకోసం అని కూడా మనకు తెలియాలి. ఫస్ట్ దాంట్లో అది ఏముంటుంది అన్నది మనం ముందు తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటుంటుందంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది, గ్లిజరిన్ ఉంటుంది, డిల్ ఆయిల్, ఫెనాయిల్ అని ఉంటుంది. అది కాకుండానేమో జింజర్ ఎక్స్ట్రాక్ట్స్, ఫెనల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా దాంట్లో ఉండొచ్చు. అలాగే అందుకని సోడియం బైకార్బోనేట్ అంటాము. అది దాంట్లో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎర్లియర్ పూర్వకాలంలో దొరికే గ్రైప్ వాటర్లో ఆల్కహాల్ ఉండేది. ప్రజెంట్ ఉన్న గ్రైప్ వాటర్స్ దేంట్లో కూడా ఆల్కహాల్ అయితే లేనేలేదు. సో అంచేత గ్రైప్ వాటర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మూలంగా కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ చాలా కామన్గా చూస్తాం. కామన్ అలర్జిక్ రియాక్షన్స్ ఏంటంటే ర్యాషెస్ డెవలప్ అవ్వడం కానీ, వాంతులు అవ్వడం కానీ, విరోచనలు అవ్వడం కానీ, లేకపోతే దీనికి బికాజ్ గ్లిజరిన్ అండ్ షుగర్ మూలంగాను కొంచెం హై కంటెంట్ ఆఫ్ షుగర్ మూలంగా బేబీస్కి ఆస్మాటిక్ డైరియా రావడం కానీ, ఇట్లాంటివి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అదే కాకుండాను మన సర్వసాధారణంగా పిల్లలకి ఏదైతే అలర్జిక్ రియాక్షన్స్ బయటికి కనబడాల్సినవి ఉన్నాయో ఈ గ్రైప్ వాటర్ మూలం మాస్క్ చేస్తుంది. సో అంచేత ఇలాంటి కారణాలన్నిటి మూలంగా ప్రజెంట్ రికమెండేషన్లో గ్రైప్ వాటర్ అయితే పిల్లలకైతే పట్టకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.